నువ్వు భయం పెట్టుకొని ఎన్ని తీసేస్తే నేను చెప్పినట్టు వింటారు, నా మాట పాటిస్తారని నువ్వు అనుకున్నావు. నువ్వు చెప్పినట్టు వినరు, నీ మాట పాటిరు, మా మాటే పాటిస్తారు. లేదమ్మా, జగన్ గారు ఇవ్వలేదు అనుకోరు ఎవరు. వీళ్ళే కావాలని ఆపేసి ఈ రకంగా చేస్తున్నాడు. ఇంక నీడికి పుట్టగతులు ఉండవు అనేది జనానికి అర్థం అయిపోవడానికి చేసుకుంటున్నాడు. తెలుస్తుందిగా. ఎక్కడ చెప్పుకుని ఉంటున్నాడు, ఎక్కడ చెప్పుకుని ఉంటున్నారమ్మా. మీరు చేస్తున్నారు ఇదంతా మీ కుట్ర నేను అనేది అర్థమైపోతుందిగా. లాస్ట్ చంద్రబాబుకి, జగన్ క్లాస్ కాదు. జగన్ క్లాస్ అయింది, జగన్ ఇది అయిపోతాడు అని నువ్వు చేస్తున్నావు. జగన్ ఇది అవడు. జగన్కి ఇదంతా ప్లస్ మైనస్ కాదు. ఎవరు జగన్ ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు. జగన్ ఇబ్బంది పడ్డు, జగన్ ఇబ్బంది పడ్డు. పడేదల్లా నువ్వే ఇబ్బంది, పడేదల్లా నువ్వే ఇబ్బంది. జగన్ ఇబ్బంది పడ్డు, జనం ఇబ్బంది పెట్టరు జగన్ని. జగన్ కావాలని కోరుకుంటున్నారు. ఇలా చూడండి, ఎక్కడికి వెళ్ళి ఏ ఊరికి వెళ్ళి స్కూల్ చూడండి ఎట్టున్నాయో. ఆ మాట కొట్టి పడేస్తున్నారు. అవి కూడా ఆ మాట తీసుకోవట్లే ఎవరు. వీడిదంతా నాటకాలు అనేది కొట్టావు కూడా పడేస్తున్నారు. జగన్ మాటేను. ఎందుకమ్మా నీ పథకాలు ఏం చేయను? పెట్టావుగా ఫస్ట్ సారి పథకాలు పెట్టి. ఆ రోజు జగన్ అడిగితే మనం ఈలేమన్నా, మనం మాట అని తప్పించుకోలేమన్నారు. ఎవరు ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు అడిగాడు, మరి ఇట్లా సంగతి ఆయన అందరు ఇట్లా చంద్రబాబు ఇట్లా చేస్తున్నాడు, మరి మనం కూడా చేద్దామని అడిగితే వద్దు, మనం చెయ్యింది చెప్పకూడదు, మళ్ళీ ప్రజల్లో మనం తప్పు అవుతాము, వద్దని అన్నాడు. నువ్వు చేసావు, నువ్వు చెప్పావు, నువ్వు ఇచ్చావా? పశువు కుంకుమ కిందని 10 ఏళ్ళు తగలబెట్టావు. ఏముంది? ఎంతమందికి ఇచ్చావు నువ్వు? నీదేమన్నా ఉపయోగించిందా? నీదేమి ఉపయోగదు. నువ్వు వచ్చిన వల్ల నష్టమే కానీ జనానికి లాభం లేదు. అందరు నష్టపాటమేనమ్మా. జనము, రైతులు, ఆఖరికి పక్షులు కూడా అల్లాడిపోతాయి. నీళ్లు మేత లేక చెట్ల మీద తిరిగే పక్షులు కూడా అల్లాడిపోతాయి. నీళ్లు మేత దొరకవమ్మాడికి. ఈడు మొఖం మంట ఈడొస్తే ఏది ఉండదు. ఈడు బొల్లు గడ్డం వస్తే ఆ బొల్లు గడ్డం వాడే అసలు దేశాన్ని ఏలకూడదంట. చదువుకునే పిల్లలు గాని రైతులు గాని సరదాగా తీసుకుంటారు. సరదా ఆ మాట రాలేదు నాకు చవటము. అది ఒక దీనిలాగా తీసుకుంటారు కానీ ఇది తీసుకోరు. ఛాలెంజ్ లాగా తీసుకుంటారు. ఛాలెంజ్ లాగా తీసుకుంటారు. నువ్వు కంప్లీట్ ఇచ్చిన వల్ల మాకు నష్టమేం లేదు. కాకపోతే ఇప్పుడు కట్లే 20 రోజులు ఆగు, ఏందో తెలిసిద్ది. ప్రజలు చంద్రబాబు నాయుడు మాట తీసుకోరమ్మా, జగన్ మాటే తీసుకుంటాడు. ఇప్పుడు ఆపేశాడంటే చంద్రబాబు కుట్టాక ఆపేశాడు. ఇప్పుడు ఇవన్నీ లేకుండా ఉంటే జనం నా ఎంక తిరుగుతారు అన్న లెక్కలో ఆపేశాడు. కానీ ఆ లెక్కలో ఆపేసిన అవసరం అయితే కష్టపడి కట్టుకుంటాము. చంద్రబాబుకి నష్టం అమ్మా. నువ్వు మొన్న చెప్పావు పింఛన్ ఆపేశావు, బ్యాంకీలకి ఇప్పుడు బ్యాంకీలకి వేపించావు. జనం అందరూ నిన్ను తిట్టుకుంటున్నారు. నష్టం ఏం లేదు. జగన్ చేశాడో నువ్వు చేసావు అనేది జనానికి అర్థమైపోతుంది. చేసిందల్లా నువ్వు మొన్న ఒక రాయి వేసావు, దాన్ని మాకు ప్లస్ అయింది, నీకు మైనస్ అయింది. ఇప్పుడు 2వ రాయి వేసావు, ఇప్పుడు నీకు ప్లస్. ఇప్పుడు జనం అందరు నిన్న రేపల్లెలో ఎంత మంది వచ్చారు? నియోజకవర్గం నుంచి మాలో ఎంత మంది వస్తున్నారు? కనపడతలేదా నీకు?